హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఛానల్లో ఇంతకు ముందే జూ పార్క్ వీడియో అయితే పబ్లిష్ అయింది కదా 4 మంత్స్ బ్యాక్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఆ వీడియోని మిస్ అయినట్టయితే ఆ వీడియోతో పాటు మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ టైం ఉన్నప్పుడు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోలో నేను జూ పార్క్ గురించి మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ డీటెయిల్స్తో సహా అయితే ఇచ్చాను. కానీ అందులో చెప్పినా కదా ఒకటైతే మిస్ అయిందని, అదే సఫారీ. ఆ రోజు టైం సరిపోక చూడలేదు. దానికోసం మేము మళ్ళీ సపరేట్‌గా మొన్నైతే వెళ్ళాము. ఆ వీడియోనే ఇది. ఎండ్ వరకు ఖచ్చితంగా కంప్లీట్‌గా చూడండి. దారిలో వెళ్తుంటే అల్లనేరేడు పండ్లయితే కనిపించింది. సీజన్ గదా! సో, ఇప్పుడు తీసుకొని అట్లా ఎళ్ళినామనమాట. 1 అవర్ జర్నీ చేసి అయితే మేము నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే రీచ్ అయిపోయినాము. ట్రాఫిక్ అయితే మేమెళ్ళింది సండే రోజు కాబట్టి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది మొత్తం గూడా. ఇంక పార్క్‌లో అయితే అసలు ఫుల్ అంటే ఫుల్ రష్. అసలు ఏది చూద్దామన్నా గూడా వెయిటింగ్ అనమాట. అంత రష్ అయితే ఉండే. అసలు సిటీలో ఉన్న జనంలో సగం జనం అంతా ఈ జూ పార్క్‌లోనే ఉన్నారేమో అనిపిచ్చింది. ఆ ఫుడ్ దగ్గర గాని ఇదంతా చాలా అంటే చాలా వెయిటింగ్. ఇంకా లైన్ అయితే ఉంది. ఇక్కడ బైక్ అయితే పార్క్ చేసుకొని టోకెన్ అయితే తీసుకోవాలి. చార్జ్ అయితే చేస్తారు కొంచెం బైక్‌కి. 4 వీలర్ అయితే కొంచెం లోపలికి పెట్టుకోవాలి. స్పేషియస్‌గా ఉంటదక్కడ. 2 వీలర్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. టికెట్ అయితే మేము ఆబ్వియస్లీ రష్ ఎక్కువ ఉంటదని చెప్పేసి ఆన్‌లైన్‌లోనే తీసేసుకున్నాము టికెట్. ₹100 పర్ పర్సన్ అనమాట. బిలో 3 ఇయర్స్ వాళ్ళకైతే ఫ్రీ. అబోవ్ 3 ఇయర్స్ వాళ్ళెవరికైనా గూడా అంటే చిన్న పిల్లలకైతే 50, పెద్దవాళ్ళకైతే ₹100 లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. స్కాన్ చేస్తారనమాట మన టికెట్‌ని చూపిస్తే, ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్‌ని చూపిస్తే. ఇక్కడ మనము మొత్తం తిరిగి నడుచుకుంటూ వెళ్ళలేమనుకునే వాళ్ళకి వెహికల్స్ గూడా ఉంటాయి. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, టాయ్ ట్రైన్ ఇట్లాంటియన్నీ గూడా ఉంటాయి. చిన్న పిల్లలతో వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇవైతే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఎవరైనా నచ్చితే అందులో వెళ్ళొచ్చు. లేదు నడుచుకుంటూ వెళ్ళడం కంఫర్ట్ అనుకుంటే నడుచుకుంటూ గూడా వెళ్ళొచ్చు. పొద్దున్నుండి సాయంత్రం వరకు మొత్తం తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. చెప్పినా గదా! వెహికల్స్ అని అవే ఇవి. దీనికి గూడా లైనయితే చాలా ఎక్కువగానే ఉంటది. ఇది గూడా మనం ఆన్‌లైన్‌లో టికెట్స్ అయితే బుక్ జేసుకోవచ్చు. డైరెక్ట్ ఒచ్చి తీసుకోవడం కన్నా గూడా. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పినా గదా! ఫుడ్డయితే ఎలో జేస్తారండి. ఫుడ్ తెచ్చుకోవచ్చా లేదా అని చాలా మందికైతే డౌటుంటది. ఫుడ్డయితే తెచ్చుకోవచ్చు. కానీ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ జేయండి. స్టీల్ బాక్స్‌లలో గానీ, ఇంకా ఆ స్టీల్ బాక్స్‌ని క్లాత్ బ్యాగ్‌లలో పెట్టుకొచ్చుకోవాలి. ప్లాస్టిక్ అయితే ఏమాత్రం గూడా ఎలో జెయ్యరు. వెళ్ళగానే ఫస్ట్ అయితే లయన్ టైల్డ్ మంకీ అయితే కనిపించింది. మంకీస్ అయితే చాలా రకాల స్పీషీస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఈడ మా చిన్నోడు గూడా వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుండు. హాయ్ హాయ్ అని చెప్తుండు వాటికి. మేము ఆల్రెడీ రీసెంట్‌గా ఎళ్ళినప్పుడే అన్నీ చూసినాం గానీ, ఇప్పుడు సఫారీకెళ్తుంటే దారిలో ఏమైనా యానిమల్స్ కనిపిస్తే అవన్నీ చూసుకుంటూ వెళ్దామని చూస్తున్నాము. ఇదైతే బబూను. మీరు గనక ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే ఇది చాలా చాలా హంగామా చేసింది. ఫుల్ హైపర్ యాక్టివ్ ఉండే. ఇప్పుడెందుకో పాపం మస్తు డల్ ఉంది. అసలు సైలెంట్‌గా ఒకటే ప్లేస్‌లో ఉండే. ఇంత గూడా కదలలేదు అక్కడికిక్కడికి. అప్పుడేమో మొత్తం దాని మీదకెక్కేసి తిరగడము, అసలు ఉరుకులాట మస్తుండే అప్పుడు ఫన్నీగా. చూస్తున్నారు గదా! క్రౌడ్ అయితే ఎక్కడ పడితే అక్కడనే ఫుల్ ఉంది. మీరు బయట నుండి ఫుడ్ తెచ్చుకోకపోయినా గూడా నో ప్రాబ్లమ్. లోపల గూడా చాలా రకాల క్యాంటీన్స్ అయితే ఉంటాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటాయి. వాటర్ గూడా ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇదేమో స్క్విరెల్ షేప్డ్ మంకీ. దీని ఫేస్ అయితే కొంచెం స్క్విరల్ లాగా ఉంటదని స్క్విరెల్ మంకీ అని పేరొచ్చింది దీనికి. దీని లైఫ్ స్పాన్ అయితే 21 ఇయర్స్ అంట. ఇదేమో సర్వల్ క్యాట్. దీని బాడీ అయితే కొంచెం చిరుతపులి బాడీ ఉంటది గదా! సేమ్ అట్లనే అనిపిచ్చింది. ఇదేమో అడవి పిల్లి. మూలకు మంచిగా కూర్చొనుంది. ఇంక అట్లనే ముందుకు నడుచుకుంటూ పోతుంటే బటర్‌ఫ్లై పార్క్ అయితే కనిపించింది. ఇక్కడైతే ఫోటోస్ అయితే ఫుల్ అంటే ఫుల్ దిగుతున్నారు. మేము ఇంతకుముందు లోపలికెళ్ళలేదు. అప్పుడు కొంచెం క్లోజ్ ఉండే. ఇప్పుడు లోపలికెళ్ళి చూస్తే అసలేం గూడా లేవు. మొత్తం చెట్లు. అక్కడక్కడ కొన్ని బటర్‌ఫ్లైస్ ఉన్నాయి అంతే.
ఈడ మా చిన్నోడు నేను ఎత్తుకుంటే ఎత్తుకోవద్దు, నేనే నడుస్తాను, కిందికి దిగి వాడే నడుస్తుండు. చెప్పినా కదా చెట్లు ఇంకా బటర్ఫ్లైస్ ఉన్నాయి అంతే. ఇంకా చాలా దూరం ఉంది కానీ మేము మధ్యల వరకు వెళ్ళి వచ్చేసినాము. ఇంకా అసలుదైతే ఇక్కడ స్టార్ట్ అయింది. టైగర్ అయితే చూడండి ఎంత బాగా నడుస్తుందో. ఇదైతే వైట్ టైగర్. దీన్ని చూడడానికి అయితే దీని చుట్టూ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా ఇది నడుస్తూ ఉండగానే అందరు టైగర్ 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 నడుస్తుంది అని చెప్పగానే వేరే యానిమల్స్ ని చూసేటోళ్ళు కూడా ఇటు సైడ్ అయితే వచ్చేసిర్రు. యానిమల్ టాక్స్ అని కొత్తగా కనిపించింది. అంటే ఆ యానిమల్ దగ్గర ఒక కీపర్ అయితే ఉంటారంట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు అని చెప్పిర్రు. కానీ దానికి ఒక స్పెసిఫిక్ డే ఇంకా స్పెసిఫిక్ టైం అయితే ఉంటది. ఒక్కొక్క యానిమల్ కి ఒక్కొక్క లాంటి టైం అయితే ఉంది. ఇంతకు ముందు కనిపించింది అయితే లియోపార్డ్. అది ఎప్పుడు పైనే ఉంటది. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా పైననే ఉంది. ఇదేమో బెంగాల్ టైగర్. చెప్పినా కదా పైనే కూర్చుంటదని, పైననే కూర్చుంటది. అసలు కిందికి దిగనే దిగదు ఎందుకో ఏమో. ఉన్న వాటిలో కొంచెం యాక్టివ్ గా ఉంది అంటే ఈ వైట్ టైగర్ ఒకటే. ఎందుకో అసలు చాలా చాలా డల్ అనిపించినాయి యానిమల్స్ అన్ని కూడా. పాపం లోపల ఉండి 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 దాని హ్యాబిట్యూట్ అంతా కోల్పోయి మొత్తం డల్ అయిపోయినాయి. ఇక్కడైతే అది సౌండ్స్ చేసుకుంటూ తిరుగుతుంది. ఆ సౌండ్ అయితే కొంచెం బయట జనాల వాయిస్ కి కొంచెం డిస్టర్బింగ్ గా వచ్చి సరిగ్గా వినిపించలేదు, అందుకే పెట్టట్లే. ఇక్కడైతే సౌండ్స్ చేస్తుంది. డీర్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా చాలా డీర్స్ అయితే ఉంటాయి. డీర్స్ కానీ ఆస్ట్రిచ్లు కానీ ఇవి కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. బర్డ్స్ కూడా మంచిగా పావురాలు ఇట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంకా అందరికి ఫేవరెట్ ది వైట్ పికాక్. పికాక్స్ అయితే వైట్ వి ఉంది, ఇంకా నార్మల్ పికాక్స్ కూడా ఉన్నాయి. ఇదేమో ఎలిఫెంట్. ఎలిఫెంట్ దగ్గర కూడా ఎవరో ఒక మనిషి ఉండి దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాడు. ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడిగితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుండే. ఇంకా మేము అవన్నీ చూసేసి ఇంకా సఫారీకి టైం అయిపోతుంది. సఫారీకి అయితే వెళ్ళొచ్చి మిగతా టైం ఉంటే ఏదైనా చూద్దామని చెప్పేసి సఫారీకి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా సఫారీ దగ్గర ఎంత లైన్ ఉందో. మేమైతే దీనికోసం కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. మేము నాన్ ఏసీయే బుక్ చేసుకున్నాం. మాకు పర్ హెడ్ 100 రూపీస్ పడింది. ఏసీ అయితే 150 రూపీస్. ఇప్పుడు వస్తుంది కదా వెహికల్, ఇది నాన్ ఏసీ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదేమో ఏసీది. ఏసీది కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ మిర్రర్స్తో ఉంటుంది. నాన్ ఏసీది అయితే కొంచెం నెట్తో ఉంటుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోపోయి ఉంటే ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు. సఫారీ రైడ్ అయితే కంప్లీట్గా 20 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకోవడం కంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే ఈజీ. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది సఫారీ సఫారీ అని చెప్పేసి. నేను చెప్పినా కదా మెష్ ఇంకా నెట్ లాగా ఉండే వెహికల్ అని. అది కాకుండా మాకు మిర్రర్తో ఉండే వెహికలే వచ్చింది, నాన్ ఏసీ అయినా కూడా. ఇక్కడ సఫారీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫస్ట్ అయితే కొంచెం డిస్టెన్స్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ గేట్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా అది ఓపెన్ చేయగానే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు. అదంతా అడవి. వెళ్ళగానే ఫస్ట్ కనిపించినవి అయితే లయన్స్ 2 అయితే ఉన్నాయి, కానీ చాలా డల్గా ఉన్నాయి, పడుకున్నాయి. అవైతే పక్కనే ఉండే విండోకి పక్కనే కొంచెం విండో ఓపెన్ చేసి కూడా ఉంది. అక్కడ మనల్ని ఎక్కువసేపు కూడా ఉంచట్లేరు. జస్ట్ 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్ అట్లా ఉంచుతున్నారు, మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నట్టయితే లోపల ఉంది టైగర్, అది కూడా బయట లేదు.
బాగుంది, మొత్తం అడవిలోకి వెళ్తున్నట్టు, అడవి చూస్తున్నట్టు అయితే ఉంది. బయటకి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే, మనం బయట చూసిన లయన్ గానీ, టైగర్ గానీ అవి లోపల ఉంటాయి, మనం బయట ఉంటాం. దీంట్లోనేమో మనం లోపల ఉంటాం, అవి బయట ఉంటాయి అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, సేమ్ యానిమల్సే. ఇక్కడ ఇంకొక గేట్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే లోపల మొత్తం ప్రొటెక్షన్ తో ఉంటారు. అంటే యానిమల్స్ బయట ఉంటాయి కాబట్టి వాళ్ళ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైనా వెహికల్ వచ్చినప్పుడు మాత్రమే దాని లోపల నుండి వచ్చి గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడ కూడా వైట్ టైగర్ ఉంది, దీన్నేమో లోపలనే వేసిరు, మరి బయట ఫ్రీగా పెట్టలేదు లయన్ లాగా. ఇంకా అట్లనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రోడ్, చెట్లు, రాళ్ళు, ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగుంది. ఇక్కడ టైగర్ ఏమో మంచిగా చెట్టు కింద పడుకుంది. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, అరే ఏంటి ఇట్లా ఒక్కటి కూడా యాక్టివ్ గా లేవు, అన్ని డల్ గా ఉన్నాయని. అంటే మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి అది రెస్ట్ టైం అనుకుంటా, పడుకుందేమో. ఇక్కడైతే ఇంకొక గేట్ ఓపెన్ చేసిర్రు, థర్డ్ది. ఇది కొంచెం హైట్ మీద ఉంది, అక్కడ నుండి చూస్తే మనకి సిటీ కూడా కనిపిస్తుంది. ఈ థర్డ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా బాగుండే మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఈ థర్డ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డీర్స్ అయితే కనిపించినాయి. ఈ డీర్స్ అయితే బయట, అంటే బయటనే పెడతారు హంటింగ్ చేసుకోవడానికి. ఇక్కడైతే ఎలుగుబంట్లు కనిపించినాయి, ఎలుగుబంట్లు అయితే చాలా చాలా ఉన్నాయి. దీన్నైతే కొంచెం దగ్గర నుండి చూసినాం, ఇవి కొంచెం యాక్టివ్ గా ఉండే. అది కూడా చూసి ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. నాకైతే ఒకటి నచ్చలేదు, ఇక్కడ ఎవరైతే చూపించే పర్సన్ ఉన్నారో ఆయన మొత్తం ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండే, అసలు ఎక్కువసేపు ఎక్కడ ఆపలేదు. అంటే మేము వెళ్ళినప్పుడే ఇట్లా అయిందా లేకపోతే అందరికీ ఇట్లనే అయిందా, ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కమెంట్ చేసి చెప్పండి. అందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఈ సఫారీ రైడ్ అయితే మాకు. ఇంక ఇదైతే లాస్ట్ గేట్, దీని నుండి కూడా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇంతకు ముందు కనిపించినాయి కదా డీర్స్, డీర్స్ ఎలుగుబంట్లే ఇంకొంచెం దగ్గరగా చూసినామంటే. ఇంక ఇదైతే ఎండ్ అన్నమాట, సఫారీ అయిపోయింది, ఎండ్కైతే వచ్చేసినాము. ఇవన్నీ కూడా అడవి దున్నలు, బాహుబలిలో ఉంటాయి కదా, బాహుబలి లాగా పెద్దగా అయితే ఉంది ఇది. అది చూసిన తర్వాత కూడా మాకు అర్థం కాలే ఎండా అని. అంటే ఇక్కడ ఇంకొక వెహికల్ కనిపించింది కదా, ఆ వెహికల్ కనిపించిన తర్వాత ఓ అచ్చా ఇది ఎండా సఫారీ అయిపోయింది అనిపించింది. 20 మినిట్స్ ఎగ్జాక్ట్ గా ఉండేనా అంటే ఎగ్జాక్ట్ గా 20 మినిట్స్ అయితే ఏం లేకుండే, కొంచెం తక్కువనే ఉండే. వర్తా కాదా అంటే ఒకవేళ మీరు సఫారీకి వెళ్ళినట్టయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళండి, మధ్యాహ్నం టైంలో అస్సలు వెళ్ళకండి. యానిమల్స్ అయితే కొంచెం యాక్టివ్ గా ఉండవు. అండ్ మనకి ఆల్రెడీ బస్సెస్ లో అయితే పెడతారు యానిమల్స్ కనిపించేవి, గ్యారంటీ అయితే లేదు అని. సో చూసుకొని మళ్ళీ వెళ్ళండి. మేమైతే మళ్ళీ వెళ్దాం యానిమల్స్ యాక్టివ్ అయితే ఏమో అనుకున్నాం, కానీ మళ్ళీ వెళ్దామని చూసేసరికి మొత్తం ఇంకా ఎక్కువ అయిపోయింది క్రౌడ్. అయితే సర్లే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి ఊరుకున్నాము. ఇంకా సఫారీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వేరే యానిమల్స్ని అయితే చూడడానికి వచ్చినాము. తర్వాత ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి రైనో ఫుడ్ కోర్ట్ అని ఉంది, ఇక్కడికైతే వచ్చినాం. దీంట్లో అయితే ఫుల్ అంటే ఫుల్ క్యూ. ఇందులో ఉన్న అన్ని ఫుడ్ ఐటమ్స్ కి కలిపి ఒకటే దగ్గర మనకి టోకెన్స్ ఇస్తారు అనమాట. అది టోకెన్ కౌంటర్ అని కూడా క్లియర్ గా లేదు, అదైతే నాకు నచ్చలేదు. మెనూ చూస్తున్నారు కదా, ఇదైతే మెనూ. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది ఫుడ్ అయితే, బయట ఎట్లుంటుందో దానికంటే ఒక 10-20 రూపీస్ ఎక్కువ ఉంది అంతే. మేమైతే ఇక్కడ బిర్యానీ తీసుకుంటున్నాము, ఈ ప్లేట్ నిండా బిర్యానీ ఇస్తారు, 200 రూపీస్. ఒక మీడియం సైజ్ పీస్, మంచిగా సరిపోయే రైస్. ఈ రైనో ఫుడ్ కోర్ట్ లో అన్ని రకాల ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకి బేకరీ ఉన్నాయి, బేవరేజెస్ ఉన్నాయి, ఇంకా చాలా అయితే ఉన్నాయి. మేమైతే బిర్యానీ, పాప్కార్న్, చిన్నోడి కోసం అయితే పాప్కార్న్ తీసుకున్నాము. తర్వాత ఎగ్ పఫ్, సమోసా ఇట్లాంటి ఐటమ్స్ కూడా తీసుకున్నాము. మా చిన్నోడికి ఇక్కడ ఎగ్ పఫ్ కావాలంట, అదైతే తింటున్నాడు.
వాడికి ఏదన్నా టేస్టీగా అనిపిస్తే అంటే ఎమ్మిని నమ్మి నమ్మి అంటాడు. అందుకే ఇక్కడ నేను అడుగుతున్నా ఎమ్మి అని. పార్క్ లో ఉన్న సగం కంటే ఎక్కువ మంది ఇక్కడ ఫుడ్ కోర్ట్ లోనే ఉన్నారు. ఇవైతే ఈ యానిమల్స్ నేను పడుకొని ఉన్నాయి అనుకున్నా. అంటే ఫస్ట్ అయితే చూసినారు కదా మొత్తం స్టాచ్యూ లాగా ఉండే, అది స్టాచ్యూ ఏమోనే అన్నా, కానీ తర్వాత దాని చెవులు అయితే కొంచెం కదిలినాయి. స్టాచ్యూ కాదు, అది రియల్దే అనిపించింది. ఇంకా చెప్పినా కదా వాటర్ అయితే ఉంటాయని, వాటర్ కూడా చాలా ప్లేసెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా రైనో ఇంకా హిప్పోపటమస్ ని చూసి వాటర్ మళ్ళీ ఫిల్ చేసుకుంటున్నాం మేమైతే. బయట సఫారీలో లయన్స్ చూసినాం కదా, ఇక్కడ బయట లయన్ అయితే కొంచెం దూరంగా ఫీమేల్ లయన్ అది సైలెంట్ గా ఉంది. ఇంకా దాని తర్వాత ఇంకా ఫుల్ యాక్టివ్ గా ఉన్న ఇంకొక యానిమల్ ఏంటి అంటే ఇదైతే మొత్తం దాని చుట్టూ తిరుగుతూనే ఉండే. దానికి ఏమైందేమో అంటే ఫస్ట్ చూసినాము సఫారీకి వెళ్ళక ముందు, మళ్ళీ తర్వాత 1 అవర్ అయినాక వచ్చి చూసినా అది అట్లనే తిరుగుతుంది. దానికి కాలు నొప్పి వస్తలేదో ఏమో మరి. ఇక్కడేమో ఇవి ఫైట్ చేసుకుంటున్నాయి వాటర్ కోసము. మనకి మధ్యలో వెళ్తూ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాప్స్ కానీ ఇంకా ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయో సైన్ బోర్డ్స్ కానీ కనిపిస్తూనే ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే అస్సలు ఉండదు. ఎక్కడున్నామో మ్యాప్లో చూసి తెలుసుకోవచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే యానిమల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బోర్డ్స్లో పెడతారు. ఏ యానిమల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా అక్కడ చూసి మనం తెలుసుకోవచ్చు. ఇదైతే టాటాయిస్ తాబేలు. దీని ఏజ్ అయితే 100+ ఇయర్సే. అది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్ అదే ప్లేస్లో ఉంది, ఇప్పుడు కూడా అదే ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఆప్షన్స్ అయితే మృగవని ఫుడ్ కోర్ట్ అని ఉంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ తిన్నాం, అక్కడ కూడా ఫుడ్ అయితే బాగుంటుంది. ప్రైస్ కూడా 2 సేమ్ ఉన్నాయి, రీజనబుల్ గానే అనిపించింది. ఇదైతే మొత్తం ఎంట్రీ ఫీకి కెమెరాకి ఎంత ఛార్జ్ చేస్తారో దాని లిస్ట్ అయితే ఉంది అక్కడ. చెప్పిన కదా టాయ్ ట్రైన్ అని, ఇదైతే టాయ్ ట్రైన్. అండ్ ఇక్కడైతే మనం అవుల్ని చూస్తున్నాము, గుడ్లగూప అంటారు కదా, అది చూసి ఎందుకో తల తిప్పేసుకుంది. ఇవైతే ఆటర్స్ క్యూట్ గా అనిపించినాయి అటు ఇటు ఆ వాటర్ లో తిరుగుతూ. కానీ అక్కడ వాటర్ అయితే అబ్బా ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ ఉండే. ఎక్కువగా అంటే ఎక్కువసేపు చూడలేకపోయినాము, ఫుల్ స్మెల్ ఉండే వాటర్ అయితే అక్కడ. చెప్పిన కదా మ్యాప్ లో క్లియర్ గా ఏ యానిమల్ ఎక్కడుంది, మనం ఎక్కడున్నాం అవన్నీ కూడా చూడొచ్చు. ఈ నాక్టర్నల్ హౌస్ చూద్దామని ఫస్ట్ అనుకుంటే అప్పుడు కూడా క్లోజ్ ఉంది, ఇప్పుడు కూడా క్లోజ్ ఉంది ఎందుకో మరి. ఇంకా టికెట్ ప్రైస్ మీద కూడా మొత్తం అడల్ట్ చైల్డ్ టికెట్ కొట్టేసిర్రు, అంటే అది తీసేసిర్రేమో. ఇంకా ఈ రెప్టైల్స్ ఇవన్నీ ఫస్ట్ వీడియోలో చూసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూడలేదు అదంతా. ఇక్కడ మా చిన్నోడైతే వాళ్ళ డాడీ మీద ఆడుతూ ఉండే, ఒకసారేమో నడుస్తా అంటాడు, ఒకసారేమో ఎత్తుకోమంటాడు, అన్ని రకరకాల కథలు పడతా ఉంటాడు అనమాట. ఇంకా ఎగ్జిట్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకొన్ని యానిమల్స్ అయితే చూసినాము. ఇదైతే జిరాఫ్. ఇక్కడేమో జిరాఫ్ కి ఫుడ్ అయితే పెడుతున్నారు. దాని ఫుడ్ ఏముంటది, ఆకులు అంతే. జింకలైతే అంటే జూలో మొత్తం ఎక్కువగా ఉండేటి ఏంటి అంటే ఈ జింకలనే చెప్పొచ్చు. అవి కొంచెం మిగతా వాటితో పోలిస్తే ఫ్రీగా అటు ఇటు తిరుగుతూ హ్యాపీగా అనిపించినాయి. ఈ జింకల్లో కూడా చాలా రకాల జింకలు అయితే ఉన్నాయి.
ఇదేమో బియర్. ఇది చిన్నది ఇంకా పెద్దది కూడా ఉంటది. ఇదేమో అటు ఇటు తిరుగుతూ జంప్ చేస్తూ భలే ఆడుతుంది. ఇదైతే పెద్ద బియర్. ఇది కొంచెం సైలెంట్ గా వాకింగ్ చేస్తూ ఉండే. దీనికంటే ఆ లోపల ఉన్నాయి కొంచెం భయంకరంగా అనిపించినాయి. అంటే ఇవి కూడా భయంకరంగానే ఉన్నాయిలేండి. ఇంక ఇక్కడనేమో మళ్ళీ నడుస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ నడుస్తుంటే ఆ చెప్పులు ఫుల్ సౌండ్ వస్తున్నాయి, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఎత్తుకుండు. అసలు ఒక్క దగ్గర ఉంటేనా ఉండనే ఉండడు. కిందికి వెళ్తాడు, నడుస్తాడు, ఎత్తుకోమంటాడు. ఈ రైనోస్ అయితే ఇంతకు ముందు స్టాచ్యూ లాగా ఉన్నాయని చెప్పినా కదా, ఇప్పుడేమో కొంచెం బయట సైడ్ అయితే వచ్చినాయి, తిరిగినాయి, యాక్టివ్ గా ఉన్నాయి. ఇంకా ఇవేమో కింగ్, క్వీన్, లయన్స్. ఫీమేల్ లయన్ అన్న కొంచెం అటు ఇటు తిరుగుతుంది కానీ ఆ మేల్ లయన్ అయితే సైలెంట్ గా ఉండే. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్ గా ఉండే, సౌండ్స్ చేస్తూ ఒకదాని వెనక ఇంకొకటి భలే తిరిగి ఉండే. ఇంకా అంతా కంప్లీట్ చేసుకుని మేమైతే క్లోజింగ్ అయితే 5:30 కాబట్టి మేమైతే 5కే బయటికి వచ్చేసినాము. మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం పడేలాగా ఉండే వెదర్. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు 5:30కి ఫుల్ ఎండగా అయిపోయింది. వెదర్ అయితే అసలు ఘోరంగా చేంజ్ అయిపోతూ ఉంది. మనం ఒకటి అనుకుంటే ఇంకొక వెదర్ అయితే వస్తుంది. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇదే కాదు, ఇంకా మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ప్లీజ్ టైం ఉంటే వాటన్నిటిని చెక్ చేయండి. అండ్ సూపర్ కి సంబంధించిన పార్ట్ 1 వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను, చూసేయండి. బాయ్.